Hello story lovers, welcome back to my channel. Travarakya part 12. వాట్ డూ యూ మీన్ అన్నాడు అథర్వ సీరియస్ గా. అతను ఉన్నట్టుండి అలా సీరియస్ అయ్యేసరికి ఏం లేదు సార్ ఏం లేదు అని దెబ్బకి అతనితో ఐ కాంటాక్ట్ అవాయిడ్ చేస్తూ పక్కకు చూసేసరికి నా వైపు కొంచెం సేపు సీరియస్ గా చూసి తర్వాత మొబైల్ స్క్రోల్ చేస్తూ ఉండిపోయాడు. బాబోయ్! ఎవరితోనూ ఓవర్ చనువుగా ఉండకూడదురా బాబు అనుకున్నాను. ఫోన్ స్క్రోల్ చేస్తూ అథర్వ బిజీగా ఉండడంతో చుట్టూ చూస్తూ డ్రైవర్, బాడీగార్డ్స్ ఏం చేస్తున్నారని బ్యాక్ గ్లాస్ నుంచి చూస్తున్న నాకు ముచ్చట్లు పెట్టుకుంటూ కనిపించడంతో వీళ్ళ ముచ్చట్లు కంప్లీట్ చేసి ఎప్పుడు రావాలో అని నిట్టూరుస్తూ విండోకి ఆనుకొని అలాగే కూర్చుంటే మెల్లగా బయట నుంచి వస్తున్న చల్లని గాలికి కళ్ళు మూతలు పడుతున్నాయి. వెంటనే డ్రైవర్, సీఎం, బాడీగార్డ్స్‌తో సహా అందరూ మగవాళ్ళనే విషయం జ్ఞాపకం రావడంతో ఉలిక్కిపడి లేచి కూర్చోవడంతో నేనిచ్చిన ఉలిక్కిపాటుకి అథర్వ నా వైపు సీరియస్‌గా చూసి ఏమైంది అన్నాడు. ఏం చెప్పాలో తెలియక వెర్రి మొహం వేసుకొని ఏం లేదు సార్ ఏమీ లేదు అన్నాను. అతను అదోలా చూస్తున్న విషయం నాకు అర్థం కావడంతో అతని వైపు చూడకుండా నా మొబైల్ స్క్రోల్ చేస్తూ ఉన్నాను. నిజానికి నా దగ్గర ఎలాంటి సోషల్ మీడియా యాప్స్ ఉండవు. అబ్బా! నువ్వంత పత్తిత్తు అని మీరు అనుకున్నా నిజమే. నేను చాలా పత్తిత్తు. ఎప్పుడు రిపోర్టింగ్‌లో భాగంగా రాత్రులు, పగళ్ళు ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళాల్సి రావడంతో అసలు నేను ఫోన్ వాడడమే తక్కువ. వాట్సాప్ మాత్రం ఉంటుంది. ఎందుకంటే మా ఛానెల్‌కి సంబంధించిన వాట్సాప్ గ్రూప్స్ ఉంటాయి కాబట్టి అదొక్కటి మాత్రం వాడతాను. కానీ ఎక్కువగా ఫోన్ అలవాటు లేని నేను 2 నిమిషాల కంటే ఎక్కువ ఫోన్ స్క్రోల్ చేయలేక ఏం చేయాలో అర్థం కాక ఫోన్ ఆఫ్ చేసి హ్యాండ్ బ్యాగ్‌లో పెట్టుకొని వస్తున్న చల్లగాలికి పైగా కడుపు ఫుల్‌గా ఉండడంతో నిద్ర ఆగలేదు. కార్ వాళ్ళు వెళ్ళాల్సిన ఊరు పొలిమేరలోకి వచ్చింది కానీ, ఇంకా చాలా లోపలికి వెళ్ళాలి. చుట్టూ చూస్తున్న అథర్వ తన భుజం మీద బరువు పడేసరికి ఎడం వైపు తిరిగి చూడడంతో సంయుక్త తన భుజం మీద వాలిపోయి నిద్రపోతూ కనిపించింది. నిద్రలో పడిపోయి ఉంటుంది అనుకొని మెల్లగా ఆమె తల లేపి సీట్‌కి అడ్జస్ట్ చేసి పడుకోబెట్టాడు. కానీ ఎన్నిసార్లు లేపినా ఆమె తన భుజం మీద పడుతూ ఉంటే ఇక సైలెంట్‌గా కూర్చున్నాడు. ఊర్లోకి వెళ్ళిన తర్వాత వాళ్ళ కోసమే వెయిట్ చేస్తున్నట్టుగా ఊరు సర్పంచ్ వాళ్ళు వెయిట్ చేస్తూ కనిపించగా అథర్వ దిగడంతో నమస్కారం చేశారు. అప్పటి వరకు హాయిగా దిండు మీద పడుకున్నట్టుగా ఉన్న నాకు ఉన్నట్టుండి ఆ పిల్లో ఎవరో తీసేస్తే పడిపోయిన ఫీలింగ్ రావడంతో ఉలిక్కిపడి లేచి చూసి నేనెక్కడున్నానో నాకు అర్థం కావడానికి పావుగంట పట్టింది. దాంతో కారు దిగి వెళ్లి సీఎం గారి పక్కన నిలబడేసరికి తను నా సెక్రటరీ. మా అందరికీ రూమ్స్ ఏర్పాటు చేయండి అని అథర్వ చెప్పేసరికి అన్నీ సిద్ధంగా ఉన్నాయి బాబు అని సర్పంచ్ గారు వాళ్ళ ఇంట్లోకి తీసుకెళ్లారు. లోపలికి వెళ్ళబోతుంటే బాబు భోజనం అని సర్పంచ్ గారు ఆగిపోవడంతో మేము దారిలో చేసొచ్చామని చెప్పాడు. దాంతో అందరికి కాళ్ళు కడుక్కోవడానికి నీళ్లివ్వడంతో కాళ్ళు కడుక్కొని లోపలికెళ్ళేసరికి సర్పంచ్ గారి భార్య అనుకుంటా ఎదురొచ్చి నమస్కారం చేసింది. బాబుగారికి అది గది చూపించండి అని అదే హాల్‌లో ఉన్న చివరి గది చూపించి భర్తకి సైగ చేయడంతో సీఎం గారిని తీసుకొని ఆయన వెళ్ళిపోతే మీరేమనుకోకుండా మా అమ్మాయి రూమ్‌లో ఉండండమ్మా అంది. సర్పంచ్ ఇల్లంటే సినిమాల్లో చూపించినట్టుగా పెంకుటిల్లు పెద్ద వసారా ఉంటుందనుకున్నాను గానీ, పెద్ద వసారా ఉంది కానీ, బాగానే గవర్నమెంట్ ఫండ్స్ కొట్టేసి కట్టినట్టుగా చాలా సౌకర్యంగా ఉంది ఇల్లు.
వాళ్ళ అమ్మాయి రూమ్‌లోకి వెళ్ళేసరికి నలుగురు పడుకునే అంత వీలుగా ఉంది పెద్ద డబుల్ కాట్ బెడ్. వాళ్ళ అమ్మాయి రూమ్‌లో అడ్జస్ట్ అవ్వమన్నది. మరి వాళ్ళ అమ్మాయి లేదేంటని అదే విషయం ఆమెనడిగితే, "రేపు ఉదయాన్నే సిటీ నుంచొస్తుందమ్మా చదువుకోవడానికెళ్ళిందని" చెప్పిందావిడ. నిజానికి కాస్త నాకు జాబొచ్చి లేట్ నైట్ రిపోర్టింగ్ అంతా కంప్లీట్ చేసుకొని ఇంటికొచ్చేసరికి కాస్త పెద్ద ఇల్లు తీసుకోవడంతో వేరే వేరే రూముల్లో పడుకోవడం, ఒకరితో బెడ్ షేర్ చేసుకునే అలవాటు పోయింది. పక్కన ఎవరు పడుకున్నా కాస్త సఫోకేటింగ్ గానే ఉంటుంది. సో, ఈ రాత్రికి ఇబ్బంది లేదు గానీ, రేపు వాళ్ళ అమ్మాయి వస్తే ఎలా అనుకుంటూ నిద్రకి ఉపక్రమించాను. ఉదయాన్నే నిద్ర లేచి అదే రూమ్‌లో బాత్రూమ్ ఉండడంతో ఫ్రెష్ అయి బయటకొచ్చేసరికి ఏదో న్యూస్ పేపర్ చదువుతూ కనిపించాడు అథర్వ. దాంతో అతని దగ్గరికి వెళ్లి వినయంగా నిలబడి గుడ్ మార్నింగ్ సార్ అని చెప్పడంతో లేచావా నీకోసమే వెయిట్ చేస్తున్నానని చెప్పడంతో అయోమయంగా చూశాను. ఎందుకు సార్ బయటికి వెళ్ళాలా అని అనడంతో అవును వెళ్ళాలి. ముందు బ్రేక్‌ఫాస్ట్ చేద్దామని డైనింగ్ టేబుల్ దగ్గరికెళ్లడంతో నేను కూడా వెళ్లి కూర్చున్నాను. ఇద్దరం బ్రేక్‌ఫాస్ట్ ముగించిన తర్వాత ఒకసారి రైతులతో మాట్లాడితే బావుంటుంది సార్ అని సర్పంచ్ గారు అనడంతో ఇప్పుడే వెళ్దాం పదండి అని ఆయన కదిలేసరికి ఇక తప్పక నేను కూడా బయటపడ్డాను. ఆ రోజంతా రైతులతో మాట్లాడుతూనే ఉండిపోయాం. అసలు మ్యాటర్ ఏంటంటే దళారులు పాపం అమాయక రైతులని తెలిసి మీ దగ్గర కొంటామని చెప్పి వాళ్ళకిస్తున్న అమౌంట్ ఏదో ఫ్రీగా ఇస్తున్నట్టుగా ఫీల్ అవుతూ బయట అమ్మే దానికంటే చాలా తక్కువ రేట్ ఇస్తుంటే ఆ విషయం తెలుసుకున్న వాళ్ళు సీఎంతో మొరపెట్టుకున్నారు. సో, నెక్స్ట్ డే దళారులతో మీటింగ్ పెట్టమని చెప్పడంతో మిగిలిన కార్యకర్తలంతా ఆ పనిలో ఉంటే, సాయంత్రానికి కాళ్ళు ఈడ్చుకుంటూ ఇంటికొచ్చిన మాకు ఎదురొచ్చి ఎగురుకుంటూ ఒక అమ్మాయి వచ్చి అథర్వ భుజం ఎక్కడంతో షాక్ కొట్టింది. "హేయ్ బావ ఎప్పుడొచ్చావ్?" అంటూ ఆ అమ్మాయి దిగకుండా మాట్లాడేసరికి నేను నోటి మీద చేతులు వేసుకొని షాక్ అయిపోతే, "అతనెవరనుకుంటున్నావ్?" అంటూ వాళ్ళమ్మ వెనక నుంచి వచ్చి ఆమెని లాగి కిందకి దించి, "మన ఊరి సమస్య తీర్చడానికొచ్చిన సీఎం" అని చెప్పడంతో తెగ అమాయకత్వాన్ని కురిపించేస్తూ "సారీ అండి. మా బావ కూడా వస్తానని చెప్పడంతో చాలా ఏళ్లకి చూసేసరికి వాడేనని అనుకున్నానని ఇక డిన్నర్ చేసే ఓపిక లేక రూమ్‌లోకెళ్ళేసరికి వయ్యారంగా బాడీ లోషన్ రాసుకుంటూ ఆ అమ్మాయి కనిపించడంతో కాసేపు అలాగే గమనిస్తూ బెడ్ మీద కూర్చున్న నన్ను గమనించి "నువ్వు సీఎం సెక్రటరీ అంట కదా!" అంటూ నన్ను చూసి పలకరించింది. "నిజం చెప్పు అతను సీఎం అని నీకు తెలీదా?" అని సీరియస్‌గా అడిగేసరికి "లేదు నాకు తెలీదు" అని చెప్పింది. రోజు 100 సార్లు టీవీలో కనిపిస్తాడు అతను. అతను నీకు తెలీదంటే నేను నమ్మాలా? అని ఒళ్ళు మండిపోతుంటే అడగడంతో ఆ అమ్మాయి కాస్త తడబడినట్టుగా అనిపించేసరికి కావాలని చేసిందని నాకు క్లియర్‌గా అర్థమైంది. ఇంకా కవర్ చేయాల్సిన అవసరం లేదు. నువ్వు కావాలని చేశావని నాకు అర్థమైంది అన్నాను. దాంతో బాడీ లోషన్ బాటిల్ పక్కన పెట్టి గబగబా బెడ్ మీదకి పాక్కుంటూ వచ్చి నా చేతులు పట్టుకొని సారీ సారీ. ప్లీజ్ అతనితో మాత్రం చెప్పకు. అతను చేస్తున్న మంచి పనులు పైగా ఎప్పుడు హ్యాండ్సమ్‌గా టీవీలో కనిపించేసరికి క్రష్ ఏర్పడింది. అసలు నిజానికి నేనిప్పుడు ఇంటికొచ్చిందే అతను వస్తున్నాడని తెలిసే హాలిడేస్ అని చెప్పి ఇంటికొచ్చాను. అతన్ని చూడగానే ఎక్సైట్‌మెంట్ ఆగకపోవడంతో వెళ్లి హగ్ చేసుకుందాం అనుకునే లోపే బై మిస్టేక్ భుజం ఎక్కి కూర్చునేసరికి కవర్ చేయడం కోసం బావ అన్నాను అంది. ఆ అమ్మాయి సిగ్గు లేకుండా మాట్లాడుతుంటే నాకైతే ఒళ్ళు కంపరంగా అనిపించింది. కంటిన్యూస్. ఇఫ్ యూ లైక్ ది స్టోరీ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.